పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం. నేను మీ ఫైడ్ శర్మ, ధర్మ సూక్ష్మాలు యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేవగానే ఏం చేయాలి? కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాదే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి. మన అరచేతుల పైభాగంలో లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, మనకు చదువుల తల్లి అయినటువంటి యొక్క సరస్వతీదేవి అరచేతుల మధ్య భాగంలో ఉంటుంది. కరమూలే స్థితే గౌరీ, మన మణికట్టు భాగంలో మనకు గౌరీదేవి ఉంటుంది. కాబట్టి మన అరచేతులు ఉదయం లేవగానే మనం ప్రభాత వేళలో లేస్తూనే ముందు ఈ రెండు అరచేతులను కూడా నమస్కారం చేసుకొని ఈ యొక్క శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం మరి ఒక్కసారి చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. మనం మంచం మించి లేస్తూ పాదాలు కింద పెట్టకూడదు. దానికి కూడా ఒక చిన్న శ్లోకం ఉంది. భూదేవి అంటారు. మనం కింద పాదాలు పెట్టేటప్పుడు ఆ భూమాతకు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకొని, సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శ నమోస్తుతే. సముద్రాలనే వస్త్రాలుగా హరించిన ఓ దేవి, పర్వతములు అన్ని సమూహాన్ని వక్షస్థలంగా ఉన్నటువంటి ఓ దేవి, మా పాదాలను నీ మీద ఉంచుతున్నాము. కాబట్టి మాకు ఈరోజు ఎటువంటి యొక్క ఇబ్బంది కలగకుండా మమ్మల్ని చల్లగా చూడవలసింది. మేము మా పాదాలను నీ మీద ఉంచుతున్నాము ఓ భూదేవి అని ఆ భూమాతకు నమస్కారం చేసుకొని మనం కింద కాలు పెట్టి ఆ తర్వాత మనం దైనందిన జీవనంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. శ్లోకం మరి ఒక్కసారి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శ నమోస్తుతే. శుభం భూయాత్. నేను మీ ఫైడ్ శర్మ, ధర్మ సూక్ష్మాలు యూట్యూబ్ ఛానల్.